ఇంకొకటి శామ్ స్లాంగ్ అయితే అదిరిపోయింది. క్యూట్ గా డైలాగ్ ఏమని ఏది ప్రేమతో ప్రేమతో అబ్బా ప్రేమతో ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా ప్రేమతో అబ్బా ఒక్కొక్కరిని కొడతాను చూడు అని అనడమే క్యూట్ గా అంటున్నారు. ఇంకా ఆఖరికి లాస్ట్ కి ప్రేమతో అబ్బా అనేటప్పటికి ఫీదా. ఇది సీరియస్ డైలాగా లేకపోతే నిజంగానే సెన్సిటివ్ మోడ్ లో వచ్చే డైలాగా? ప్రేమతో కొడతారు మీ అందరినీ. ప్రేమతో June 19th అందరినీ ప్రేమతోనే కొడతారు చూడండి అసలు. ఓకే, శామ్ తో ఇప్పుడు ఉన్నది స్టార్టింగ్ ఇనీషియల్ లో చూసిన శామ్ కి ఇప్పుడు శామ్ కి మీరు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? షీజ్ చాలా ఎదిగిపోయారు అసలు యాజ్ యాక్టర్, గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. చాలా 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 గ్రో అయ్యారు యాక్టర్గా. నాకు అంటే నేను తనని లాస్ట్ డైరెక్ట్ చేసింది ఓ బేబీ. సో 5 yearsకి చాలా పెద్ద జంప్. అఫ్ కోర్స్ మధ్యలో తను డిఫరెంట్ ఫ్యామిలీ మ్యాన్ ఎన్నో చేశారు మధ్యలో. అక్కడ కూడా నాకు కనిపించింది, కానీ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ చూస్తున్నప్పుడు చాలా 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 మెచ్యూర్ యాక్టర్. ఇప్పుడు చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ఇస్తారు, చిన్న వేరియేషన్స్, కామిక్ టైమింగ్స్లో కూడా హ్యూజ్ డిఫరెన్స్. ఫెంటాస్టిక్. అండ్ శామ్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. అండ్ వెన్నెల కిషోర్ గారితో ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. అసలు ఈ మూవీలో ఏమైనా అలా ఏదైనా క్యారెక్టర్తో ట్రై చేశారా ఆ కామిక్ వేని? వెన్నెల కిషోర్ ఇస్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్లీగా ఒక అపిరెన్స్ ఇచ్చారు మాకు. సినిమా ఎండ్లో ఉంటుంది అదంతే. అండ్ అదర్ దాన్ యువర్ ఫిలిమ్స్, ఏ ఫిలిం వచ్చిన ఇండస్ట్రీకి అది మంచి క్యారెక్టర్ ఉండి లేకపోతే అది నిజంగా అప్రిషియేటబుల్ అని అన్నప్పుడు యూ టుక్ ద ఫస్ట్ స్టాండ్ ప్రమోట్ చేయడంలో కానీ అండ్ వాళ్ళని కంగ్రాచులేట్ చేయడంలో కానీ ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ. సో వీటన్నిటి విషయంలో ఎలా ఆ ఇండస్ట్రీతో ఆ కనెక్టివిటీ అండ్ ప్రతి దాన్ని చేస్తే తప్పే ఉంది అని అనే మోటివ్లో చేస్తారా? నిజంగానే ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలింని అబ్జర్వ్ చేసి వాళ్ళ టాలెంట్తో మీరు ఎంకరేజ్ చేయాలని చూస్తారా? అంటే ఇండస్ట్రీలో ఎలాగంటండి అమ్మా, ఇప్పుడు భయ్యా కొంచెం సౌండ్ తగ్గిస్తారా మీరు? హలో, సౌండ్ వస్తుంది అక్కడి నుంచి, వద్దు అక్కడ పెట్టుకో, మాట్లాడొద్దని చెప్పి. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, టగా 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 మాట్లాడుతున్నాడు. రెడీ? మనం ఎక్కడైనా వెళ్ళి అడవిలో కానీ చెట్లు చూసామనుకోండి, ఒక చెట్టు వేర్లకి ఇంకో చెట్టు వేర్లకి కనెక్షన్ ఉందంటారు. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు, కానీ ఆ కిలోమీటర్ పొడవున కూడా చెట్ల వేర్లకు అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీ అంతా బాగుపడితే, ఆ అట్మాస్ఫియర్ బాగుంటే, మంచి సినిమాలు వస్తే, జనాలు థియేటర్కి వస్తే అందరికీ బెనిఫిట్ అండి.